సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రకంగా పేదోళ్ళ భూములు గుంజుకోవాలి అనే దానికి ఒక మంచి పథకం పంచాడు. సో ఏదైనా సరే ఎక్కడైతే కమిషన్లు వస్తాయో, ఎక్కడైతే తనకు ఆదాయం వస్తుందో ఆ అంశంలో వెనుకడుగేసే ఆలోచన ఏమాత్రం కనిపిస్తలేదు. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసైనా సరే, భూములు గుంజుకొనైనా సరే వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తులు వెనకేసుకున్న ఒక ఆలోచన కనిపిస్తూ ఉంది. అయితే నిన్నవాడి దాకా భూ నిర్వాసితులు ప్రధానంగా మనం లగచర్లలో మాత్రమే చూసినాం ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక. సో లగచర్లను దాటిపోయి ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ భూ నిర్వాసితులు కనిపించే అవకాశం ఉంది. ఈ అన్నట్టు ఏదో హైవే అట, ఇది మరి ఎవరి కోసం, చంద్రన్న కోసమా రేవంత్ అన్న కోసమా మరి ఎవరి కోసమా తెలియదు, కానీ ఓ హైవే కట్టాలట, అదే రకంగా ఈ ట్రిపుల్ అట. అన్నిటి విషయాల్లో ఎక్కడైతే బడాబాబులు, ఎక్కడైతే బంధువులు ఉంటారో, ఎక్కడైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళ భూములు పోకుండా ప్రతి రోడ్డు వేస్తూ ఉండదు. చాలా సంతోషం.